వర్షాకాలం ప్రారంభంలోనే కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ నిండిపోతున్నాయి. ఎక్కడ చూసినా కానీ ప్రధాన రహదారులపై కూడా రోడ్లపై నీరు రావడంతో కూడా అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం కాజీపేట అలాగే హన్మకొండ ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ హైవే అంటే హైదరాబాద్ నుండి వచ్చేటువంటి హైవే దగ్గర మరికొండ ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ దాదాపు రోడ్డు మీదకి వస్తున్నటువంటి వాటర్ చూస్తుంటే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికైతే చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయం అవడం పట్ల కూడా ఇక్కడ పక్కన స్కూల్ పిల్లలు అలాగే రెగ్యులర్గా వెళ్ళేటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. టూ వీలర్ వెళ్తానికి కూడా కొంత ఇబ్బందిగా ఉంటున్న నేపథ్యంలో ఎట్లుంది ఒకసారి చూద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు చిన్నపాటి వర్షానికే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. రోజు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు ఈ వర్షాకాలంలో? కష్టంగా ఉంటుందండి. ఇట్లా ఉంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. నా పేరు కవిత, హైదరాబాద్లో ఉంటాను. వరంగల్కి అంటే కాజీపేటలో పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. అయితే అక్కడ నుంచి వచ్చేప్పుడు మాత్రము రోడ్డులో ఇట్లా ప్రయాణం చేయాలంటే చిన్నపాటి వర్షానికి ఈ నిండిపోయిన నీళ్ళకి ప్రయాణం చేయాలంటే కష్టంగా ఉంది. అండ్ ఒక్కోసారి మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ ఉంటాయి. ఒక్కోసారి అక్కడ ఏదైనా చెట్ల లాంటివి పెడతారు, ఒక్కోసారి ఏమో ఓపెన్ చేసే ఉంటాయి. అక్కడ ఎక్కడ పడతాం అనేది తెలియట్లేదు. సో వర్షాకాలంకి ముందే ప్రభుత్వమైనా ఇక్కడ లోకల్గా అధికారులైనా పట్టించుకొని ఏదైనా చేస్తే బాగుంటుంది. అట్లీస్ట్ రోడ్డు వాటర్ డ్రైన్ అవ్వడానికి ఏదైనా ఒకటి తీస్తే మంచిగా ఉంటుంది. ఇట్లనే అయితే ఇంకా రాను ఇంకా పెద్ద వర్షాలు పడితే లాస్ట్ ఇయర్ లాగా ఎన్ని ఇల్లులు మునిగిపోతాయి, ఇంకా ఏమవుతుంది అనేది తెలియదు. చాలా ప్రాణ నష్టం కూడా జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు పక్కనే స్కూల్ ఉంది, అక్కడ పిల్లల్ని పికప్ చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. అంటే ఎక్కడ ఆగాలో కూడా తెలియట్లేదు. అండ్ ఒక పెద్ద వెహికల్ పోయిందంటే మొత్తం మీదాన్ని నీళ్లు పడిపోతాయి. హైవే అండ్ స్కూల్ అనడానికి ట్రై సిటీసీ కాజీపేట, హన్మకొండ, వరంగల్ ట్రై సిటీస్ అంటారు, స్మార్ట్ సిటీ అంటారు. ఇక్కడ వెనకకు చూస్తే జెన్పాక్ లాంటి కంపెనీస్ పడినాయి, కానీ ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఆ హైవే మాత్రం ఎక్కడ రాంపూర్ నుంచి హైదరాబాద్ వరకు రోడ్స్ అయితే బాగున్నాయి. కాకపోతే ఈ జనావాసాల్లో ఉండే పరిస్థితి మాత్రం ఎట్లా ఉందో అట్లానే ఉంది. ఎంతమంది అధికారులు ఉన్నా, ఎన్ని గవర్నమెంట్లు మారినా అలాగే ఉంది. ఇది కాస్త ముందే మనం ఊహించి పరిస్థితి దాన్ని మనం సెట్ చేయగలిగితే బాగుంటుందండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పక్కనే ఇక్కడ స్కూల్ ఉంది. ఆ స్కూల్ పిల్లలు బయటకు కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ పేరెంట్స్ రావడం ఆలస్యమైనా అక్కడే అలాగే పక్కనే ఒక బయటికి రాగానే అక్కడ సీవేజ్ లాంటి కాలువ లాంటివి ఉన్నాయి, అక్కడ కూడా అనేక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూసినట్టయితే హైవే మీద ఉన్నటువంటి ఇక్కడ ఈ కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉంది. పిల్లలు కనుక బయటికి వస్తే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు. ఇప్పటి వరకు ఇక్కడ హైదరాబాద్ తర్వాత సెకండ్ క్యాపిటల్గా ఉన్నారు, కానీ అక్కడ ఎట్లాంటి వర్షం పడితే ఎట్లాంటి ఇబ్బందులు ఉందో అదే తరహాలో కూడా ఇక్కడ వరంగల్లో కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం వరంగల్లో కురిసినటువంటి వర్షాలతోటి ఎంత ఇబ్బందులు కలిగినాయో మనం గమనించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఎందుకంటే ప్రతిరోజు నిత్యం రద్దీగా ఒకవైపు హైవే ఉంటుంది, మరోవైపు స్కూల్ ఉంటున్న నేపథ్యంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందో ఒకసారి మనం కనుక్కుందాం. ఇది ఎట్లా ఉంది పరిస్థితి? చిన్నపాటి వర్షానికే ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మాది కాజీపేట దగ్గర డీజిల్ కాలనీ, భారత్ పెట్రోల్ బంక్ పక్కన. ఇక్కడ చిన్న వర్షాలకే ఈ ఏరియాలో పర్టికులర్గా వాటర్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. ఇది చిన్న వర్షమే ఈరోజు వచ్చింది కూడా, దీనికే ఇక్కడ స్టోర్ అయిపోతుంది. కొంచెం ఈ మురికాలు కనుక క్లీన్గా ఉండి చేస్తే ఈ ఆ ఫ్లోలో వెళ్ళిపోద్ది. ఈ కంప్లీట్గా అవి స్ట్రక్ అయిపోవడం వల్ల ఈ వాటర్ అనేది బయటికి వెళ్ళట్లేదు. ఎప్పుడైతే ఆ పక్కన భారత్ పెట్రోల్ బంక్ పక్కన పెద్ద మోరేశారో అప్పటి నుంచే ఈ ప్రాబ్లం అనేది ఉంది. కొంచెం దీన్ని కూడా ఏదో ఒకటి ఆల్టర్నేట్ చేసి ఇక్కడ స్టోర్ కాకుండా చూస్తే మంచిది. ఇక్కడ కూడా ఈ కాలనీలో ఇంకా కొంచెం ఎక్కువ వాన పడితే ఇళ్లలోకి ఆ వాటర్ వెళ్ళడము, ఈ మురికాళ్ళలోని నీరు, ఈ వర్షం నీరు 2 కలిసి ఇంటి వరకు రావడము, జ్వరాలు అవి ఇవి రావడం జరుగుతుంది. కొంచెం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తే బాగుంటుంది. చిన్నపాటి వర్షం అంటే ఇది చెప్పుకోవడానికి కూడా ఇక్కడ ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఇట్లా వెళ్తున్నటువంటి క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి ఆ కాలువల్లోకి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం సీవేజెస్ ఏవైతే కాలువలు ఉన్నాయో అవన్నీ సాఫ్ చేయకపోవడం వల్ల నీరు కూడా నెమ్మదిగా వెళ్తుంది. ఇప్పటికి ఉన్నటువంటి అవి మొత్తం నిండిపోవడంతో కూడా అనేక ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం పూర్తిగా కాలువలను మొత్తం క్లీన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కాలువలు క్లీన్ చేయకపోవడంతో ఎక్కడికక్కడే వర్షం నీరు నిలవకపోవడంతో చిన్న వర్షానికి కూడా మొత్తం ఎక్కడికక్కడ నీరు నిలవడంతో రోడ్లో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు, చిన్నపిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సీజనల్ వ్యాధులు కూడా ప్రబలకుండా ముందు సీవేజెస్ కూడా క్లీన్ చేయాల్సినటువంటి అవసరం అనేది అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వరంగల్లో మాత్రం ఇక్కడ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మున్సిపల్ అధికారులు ఈ వర్షానికి అంటే చిన్న వర్షానికి ఇన్ని ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో రేపు జరగబోయే పరిణామాలకు కూడా బాధ్యులు కావాల్సి వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇక్కడ మోరీలన్నీ క్లీన్ చేయడంతో పాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా స్థానికులు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.